యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా. ఓకే. లేదా నా మీద 35 కేసులు ఎందుకు బుక్ అవుతాయి? అన్నిట్లో నేను ఏమన్నా అన్ని ఎలక్షన్ కేసులే. ఏమన్నా అంటే మామూలు విషయం కాదు. అదే సార్, భక్తి విషయంలోకి వస్తే స్వామివారు తప్ప వేరే టెంపుల్కి వెళ్ళలేదని కూడా బలమైన స్టేట్మెంటే. 90% వెళ్ళను. ఏ రకమైనటువంటి భక్తి, ఏ రకంగా మీ డే స్టార్ట్ అవుతుంది? అయినా మా కులదైవం చిన్నప్పటి నుంచి, మా అమ్మ చిన్నప్పటి నుంచి శనివారం పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టవు. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే మా అమ్మ అట్లా అలవాటు పడ్డాం మేము, అంతే. ఓకే. దానికి ప్రత్యేక కారణాలు ఏమి ఉండవు. అంతే. నీకు పలాంది ఇష్టం అంటే ఏం చెప్తావు నువ్వు? అంతే కదా సార్. అంతే. బిఆర్ నాయుడు గారికి వ్యక్తిగతంగా పాలిటిక్స్ ఇష్టమా, బిజినెస్ ఇష్టమా, టీవీ5 ఇష్టమా, లేకపోతే ఇంకేదైనా ఇంత జీవితంలో ఇంకేదైనా సాధించలేనిది ఉండిపోయిందనా? ఏ రకంగా ఉంటుంది మీ? నేను చిన్న ఉద్యోగస్తుల నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. ఇంకేం ఆశలు ఉంటాయి? అంత ఆశలకి అంత ఉండాలి కదా మనిషికి. ఆయన అంత సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేశారని ఫుల్ఫిల్ లైఫ్ అని అంటే మీ నోటే విన్నాను నేను ఇప్పటి వరకు. ఆశయాలు వేరే ఏం ఆశలు లేవు. డే ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఎంత బలంగా నేను మాట్లాడడానికి పొద్దున్నే గల కారణం? లేస్తాను రోజు. ఇంటి ఆడ హైదరాబాద్లో ఉంటే వాకింగ్ చేస్తా కొంచెంసేపు, ఈ పేపర్లు చూస్తుంది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను 9:30, 10 కల్లా. ఇప్పుడు కూడా ఆఫీస్కి వెళ్తుంటారు. అడ్మినిస్ట్రేషన్ అంతా నడుస్తూనే ఉంటుంది కదా సార్, ఎందుకు పైగా? ఇంకేం నావిగేషన్ ఉంది? ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? సో ఆఫీస్కి ఆడపోతే 10 మంది కలుస్తారు, వస్తారు. మీ హయాంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసుంటారు సార్. 60 సంవత్సరాలు అంటే ఫేవరెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అని అంటారని నాకు తెలుసు, కానీ ఇంకేమన్నా పేరు అంటారేమో వినాలని. చంద్రబాబు నాయుడే. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి అంటే కొంచెం, ఎందుకంటే పేదవాళ్ళకి కొన్ని స్కీములు పెట్టాడు. రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టం అని మీరండం అసలు ఆశ్చర్యకరం. ఎందుకు ఇష్టం ఉండకూడదు? ఏమో అసహించుకుంటారేమో. భలేవాడు. మరి వీళ్ళు పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ వాళ్ళని పొగడే గ్రేట్ లీడర్. మీకు తెలీదు, యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి బద్ధశత్రువులు రాజకీయంగా. ఆయన చనిపోయినప్పుడు ఎక్కెక్కి ఏడ్చాడండి చంద్రబాబు నాయుడు. తెలుసా మీకు ఇది? ఆయన చిత్తూరు పోయి చిత్తూరు నుంచి బై రోడ్ వెళ్ళలేకపోయాడు అక్కడికి, ఇడుపులపాయికి. చిన్నపిల్లల్లాగా ఏడ్చాడు ఆయన. మంచి మిత్రుని మొడగొట్టుకున్నాను. ఆయనే అలా అన్నప్పుడు మాదే ఉంది, చాలా చిన్నోళ్ళు. ఆయన చంద్రబాబు నాయుడు బయటకు కనిపించాడు కానీ చాలా ఎమోషనల్ అండి. అవునండి. చాలా లవ్ అండ్ ఎఫెక్షన్, కానీ పెద్దగా బయటపడడు. ఆయన లోపలే ఉంచుకుంటాడు. ఆయన ఫ్యామిలీ పర్సన్ కూడా, ఇన్నోవేషన్ పర్సన్ కూడా, ఇంకా అన్నీ ఆయన చూసి చాలా మంది చాలా నేర్చుకోవాల్సిందే సార్. నిజంగా చాలా గ్రేట్ లీడర్ అండి. అట్లాంటి గ్రేట్ లీడరు ఉండటం తెలుగు వాళ్ళకి గర్వకారణం, అంతే. అలాంటి వ్యక్తి పొంది పుట్టాడు. ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడే. ఏమి ఆశించకుండా ఆయన ఆ రోజుల్లో సైబరాబాద్ పెట్టినప్పుడు ఎంత సంపాదించకూడదు అయినా, 1000 ఎకరాలు కావాలంటే రాయించుకునే పని త్రోవే ప్రైజ్లో ఇచ్చేవాళ్ళు. కానీ అది ఏం చేయలేదు, ఎక్కడ ఒక సెంటు భూమి కొనలేదు ఆయన. మీ లైఫ్ని వ్యక్తిగతంగా అన్వేషించినప్పుడు సార్, ఒంటి చేత్తో వచ్చి బిజినెస్లు పెట్టి ఈరోజు ఇంతమందికి ఉపాధి కల్పించారు. మీరు ఫస్ట్ జనరేషన్ అని తెలుసుకోవడం అదొక ఆనందకరం. మాలాంటి ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్స్ అందరికీ మీరు స్ఫూర్తిగా ఉంటారు. అలాంటిది ప్రధానంగా ఈనాడు మీద కానీ, టీవీ5 మీద కానీ, ఏబిఎన్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి బినామీస్ అని అంటుంటారు. ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు అంటుంటారు. దేవుడు ముందర చెప్తున్నాను, నాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ₹1 సాయం చేయలేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు అపారమైన భక్తి. ఆయన ఉన్నాడు పక్కనే, ఎప్పుడు ₹1 సాయం చేయలేదు నాకు. నేనేం అడగలేదు, ఒక మాట సాయం కూడా అడగలేదు. ఎక్సెప్ట్ టీటీడీ నేనేం అడగలేదు ఆయన. నాకు 73 ఇయర్స్ దాటినాయి. ఏదో దేవుడి దగ్గర కొంచెం ఓపిక ఉండగానే కొంచెం సేవ చేసుకుందామనే వచ్చాను, కానీ లేకపోతే నాకేం అవసరం? ఫ్యామిలీ మొత్తం ఆడ పెట్టుకొని నేను వచ్చేది, నెలకి 20 రోజులు ఉండాల్సిన అవసరం నాకేం వచ్చింది? సర్వీస్ మోటోతో వచ్చాను దేవుడికి. ఇక్కడ కొంత చెత్త ఎక్కువ పెరిగిపోయింది, అవన్నీ క్లీన్ చేద్దామని వచ్చాను. ఒక రిఫార్మ్స్ తీసుకొస్తే అది గాడిలో పడింది అనుకోండి, వచ్చేవాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తారు. ఈ రకమైన ఆరోపణలు చేసే నేతలకి ఏమని చెప్తారు? ఏముంది ఆరోపణలు? ఒకటి చేయమని,
ఏం లేదు, ఏముంటుంది. నా దగ్గరికి ఒక్క ఫైల్ రాదండి. మిగిలిన చైర్మన్ల సంగతి నాకు తెలియదు. నేను దేంట్లో ఇన్వాల్వ్ కాను. ప్రతిదానికి సబ్ కమిటీలు వేసాం. ఎమ్మెల్యేలు ఎవరు బీఫామ్ ఇప్పించమని మీ దగ్గరికి రాలేదు? వస్తారు కానీ నేను చెప్పనేంటి చంద్రబాబు నాయుడు నాకేం బట్టి ఆయన ఇస్తాడా నేను చెప్తే? మనకు 2 కళ్ళు ఉంటాయి, ఆయన 1000 కళ్ళు ఉంటాయి. మొత్తం స్కాన్ చేస్తాడు ఆయన. ఒక టీవీ అధినేత చెప్పాడు అని అంటే ఆయన అదేముండదు, ఆయన అదేముండదు. వీడు ఏదైనా ఇంటెలిజెన్సే సిస్టమ్ ప్రకారంగా ఫాలో అవుతాం. మరి అడిగిన వాళ్ళకి అంతా ఇస్తా ఉంటే ఆయన ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడండి? చంద్రబాబు నాయుడుకి బేసిక్గా అడ్మినిస్ట్రేటర్ అని ఒక పేరు, గొప్ప పని రాక్షసుడు అని ఇట్లాంటి పేర్లు ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడులో కూడా నచ్చంది ఏమైనా ఉందా ఎప్పుడైనా మీకు? నచ్చంది ఏముంటుంది నాకైతే. నచ్చింది అడిగానంటే గంట చెప్తారు మీరు. నచ్చంది ఏమి నాకు కనిపించలేదు. ఈ విషయాలు నాకేం కనిపించలేదు. రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకమైనటువంటి పురోగతి సాధిస్తుంది చూస్తున్నాం కదా మనం ఈరోజు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఏమేమి పురోగతి అవుతుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అమరావతి అనే నగరం ఇండియాలో ద బెస్ట్ సిటీ అవుతుంది చూడండి. ఏ రైతుల కోసం అయితే మీరు ఆ రోజున పోరాడారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. ఏ రకంగా అంటారు సార్? అన్ని రకాలుగా. ఉన్నారా వాళ్ళు ఇంకా మీతో? ఉన్నారు, వస్తారు, టచ్లోనే ఉంటారు. అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్ అంటే పిలుస్తారు, పోతాను, వస్తాను, టచ్లో ఉంటారు. సార్ చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ మీ లైఫ్ జర్నీని చూశారు కాబట్టి బిజినెస్లోనే నాకు తెలిసి 40 సంవత్సరాల అనుభవం ఉందేమో. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు అంటే ఏమంటారు? ఏదైనా కరెక్ట్ బిజినెస్ చూస్ చేసుకోవాలి, ఆనెస్ట్గా పనిచేయాలి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అన్ని రంగాల్లో మంచి సక్సెస్ సాధించారు. చాలా తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పిన ఏకైక వ్యక్తి మీరే. చాలామందిని చూశాను నేను. జీవిత ఆశయం ఏదన్నా మిగిలిపోయింది అని అంటే ఏం చెప్తారు సార్? ఏమి లేదు. పోనీ జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఏముంది, ఇంతకన్నా అవకాశం ఎవరికి వస్తుంది? నాకు వచ్చిన అవకాశం చెప్పండి. 1 మందికి ఒక్కరికి రాదు. అది నేను చాలా చిన్నవాడిని కంపేర్ టు అదర్స్. అది ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ చంద్రబాబు నాయుడు, వేరెవరికి కాదు. ఆయన అన్న మాట మీద ఉండి నన్ను టీటీడీకి ఇచ్చాడు, అడగగానే ఇచ్చాడు. నో అని చెప్పలేదు. ఫైనల్గా టీటీడీ చైర్మన్గా మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నానన్నారు. టెక్నాలజీ పెరగాలి, ఎవరికి కూడా అంతరంగం కలిపియకూడదు, గంటలు 20 గంటలు వెయిట్ చేయకూడదు, అలాంటి రిఫార్మర్స్ తేవాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. చైర్మన్గా మీ హయాంలో ఎలాంటి అభివృద్ధిని చూడబోతున్నాం లేదా చేస్తున్నాయి? చాలా వరకు చేసామండి. అన్ని డిపార్ట్మెంట్స్ ప్రక్షాళన చేసాం. ఉన్నదాన్ని ముందు మనం సరి చేసుకోవాలి, కొత్త దానికి పోయే కన్నా. తర్వాత ఇవి ముందు ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. ఎస్, ఈ ఇల్లు చక్క పెట్టుకుంటే 90% పని అయిపోయినట్టు. ఇక్కడ ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి ఏంటి? రైట్ సార్, చాలా తక్కువ టైం అడిగాము. ఐ థింక్ ఆల్రెడీ 40-45 మినిట్స్ అయింది. చాలా చిన్నవాడిని. నిజంగా మీలాంటి లైఫ్ నమ్మిన దాంట్లో 100% అడ్మినిస్ట్రేషన్ ఓరియంటేషన్ కనిపిస్తే ఒక చంద్రబాబు నాయుడు, ఒక బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు తయారవుతారని ఆశిస్తాను. బట్ మీ దాంట్లో చాలా సక్సెస్ఫుల్. ఆయనలాగా ఎవరు పని చేయలేరండి. మీరు రాసి పెట్టుకోండి, ఎవరి వల్ల కాదు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ అనుభూతులు, అనుబంధాలు పంచుకున్నందుకు, లేదా చాలామంది యంగ్స్టర్స్కి మీ జీవిత ప్రయాణం చెప్పి అదొక సూచనగా, మోటివేషన్ ఉండే విధంగా, తిరుమల దేవుడికి చాలా ఇష్టమని స్వామివారి దగ్గరకు వచ్చి సేవ చేయాలి, అది పొలిటికల్ పోస్ట్ అడగకుండా ఈ రకమైనటువంటి సేవలు ఇక్కడ ప్రక్షాళన చేయాలని కోరుకున్న మీకు స్వామివారు ఖచ్చితంగా మీ కోరికలను సిద్ధింపజేయాలని చాలా చిన్నవాడినైనా చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నమస్కారం. నమస్కారం సార్.